ఫ్రెండ్స్, టుడే స్పెషల్ పీతల కర్రీ. ఇది 2 కేజీల పీతలండి. దీన్ని బాగా కడిగేసి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, ఉప్పు తగినంత వేసి బాగా కలిపేసి ఒక పావు గంట నానబెట్టుకోవాలి. దీనికి తగినంత పదార్థాలు: ఉల్లిపాయలు ఈ సైజు తీసుకోవాలి, ఒక 6 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 ఎల్లుల్లిపాయలు, అల్లం 2 ముక్కలు ఈ సైజు తీసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా కారం కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇది గరం మసాలాకి కావాల్సిన సామాన్లు. దాల్చిన చెక్క ఈ సైజు తీసుకోవాలి, ముక్కలు 4 ముక్కలు, కాస్త గసగసాలు, జీలకర్ర కొద్దిగా, 2 బిర్యానీ ఆకులు, ధనియాలు, అనాసపు రెమ్మలు 3 లవంగాలు, 3 యాలకులు. ఇది గరం మసాలా సామాన్లు అండి. ఇప్పుడు మీకు తయారీ విధానం చూపిస్తాను. ముందుగా గరం మసాలా కొద్దిగా ఇలా పౌడర్ అయ్యాక అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపై యాడ్ చేసుకుంటాము. అప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ పట్టించుకుందాం. ఇదిగోండి, పొయ్యి మీద ఇలా బాండి పెట్టుకొని ఒక 10 స్పూన్లుగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని బిర్యానీ ఆకు, ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పచ్చిమిర్చి వేగాక అప్పుడు ఇందులోని గరం మసాలా పేస్ట్, ఇదిగోండి కొద్దిగా గరం మసాలా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగా. ఇదిగోండి, ఇలా గరం మసాలా కొద్దిగా వేగాక అప్పుడు మీకు ఇందాక చూపించాను కదండి ఉల్లిపాయలు, దాన్ని ఇలా ఉల్లిపాయ ముద్ద చేసుకొని ఉల్లి ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి ముద్దను కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. పీతలు ఇలా బ్రౌన్ వచ్చే వరకు ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఇందులోని గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా పీతలు ఉడకాలి. ఇదిగోండి, ఇందాకలా పీతలు చూసారు కదా, ఇప్పుడు ఇలా ఎగిరి అంటుకున్నట్టు దగ్గర చేయాలి బాగా పీతల్ని. ఇప్పుడు దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే, పీతల కూర రెడీ. గుమగుమలాడే పీతల కర్రీ రెడీ. చూడండి ఎంత బాగుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.